సమిట్ అయితే చాలా బాగుందండి. లైక్ ఇందాకే నారా లోకేష్ గారి సెషన్కి వెళ్ళాము. అక్కడ వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎంప్లాయ్మెంట్ ఎలా రాబోతుంది అండ్ ఎంఓయూస్ వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అది చాలా బాగుంది అనమాట. అండ్ మన ఏపీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని. లైక్ ఒక ఆయన అయితే ఇండియన్ కూడా కాదు, హీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ప్రపంచంలోనూ మేము ఎక్కడా చూడలేదు అలాంటిది 14 రోజుల నుంచి 15 రోజుల్లో అప్రూవల్స్ వస్తున్నాయనేది తెలిసింది. అసలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా వేరే గవర్నమెంట్స్ ఎక్కడ ఇంత ఫాస్ట్గా అప్రూవల్స్ రావడం చూడలేదు. అండ్ దానికి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అండ్ రెడీ టు ఇన్వెస్ట్ అనమాట. వైజాగ్లో పెట్టడం అనేది అది ఇంకా హ్యాపీగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే ఉండడం అండ్ దాని డెవలప్మెంట్ ఇలాగా ఒక 2 years బ్యాక్ వరకు ఒకలా ఉంది, ఇప్పుడేమో చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది వైజాగ్ అనేది. చేంజ్ కనిపిస్తుందా ఎలక్షన్స్ బిఫోర్కి ఆఫ్టర్ ఎలక్షన్స్కి? చాలా హెవీగా కనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ అనేది. గూగుల్ డేటా సెంటర్ రావడం, టీసీఎస్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ వస్తున్నాయి, ఐటీసీఎస్ కూడా బాగా డెవలప్ అవుతుంది. లోకేష్ గారి ఎఫెక్ట్స్ అయితే 100 కాదంటే 100 కన్నా ఎక్కువే ఉన్నాయి. యాజ్ ఎ స్టూడెంట్ నేను చెప్పడం కాదు, ఇన్వెస్టర్స్ చెప్తున్నారు. కనిపిస్తుంది, చెప్పడం వరకు కాదు. ఆయన అలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది విజువల్ గా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ విజువల్ గా కానీ ఆయన ఎఫర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఒక మనిషి ఇంత ర్యాపిడ్ గా ఎలా వర్క్ చేస్తున్నారు అని మమ్మల్ని చూసి మేమే షాక్ అవుతున్నాం అనమాట. ఒక రోజు చూసేటప్పటికి నిన్నేమో హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ సమ్మిట్ అనగానే ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్తారు, అక్కడే మీటింగ్ అటెండ్ అవుతారు, అక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారు. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అనేదాన్ని ఒక కంప్లీట్ డిఫరెంట్ వేలో రెవల్యూషనైజ్ చేస్తున్నారు అనమాట. ద వే హీస్ థింకింగ్ అంటే వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలకు కాదు, రాబోయే 10 years అండ్ 50 years అండ్ సెంచరీ అని చెప్తున్నారు ఆయన. వాళ్ళ ప్లానింగ్ కూడా అదే ఫేస్ లో ఉంది. బేసికలీ ఒక పర్ఫెక్ట్ లీడర్కి ఉండాల్సిన లక్షణం అండి. అండ్ హీఈస్ ఏ లీడర్. మీది మాది అన్న చూడట్లేదు, మనది అన్నట్టే చూస్తున్నారు. మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనది ఒకటే మోటో, మన రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలి.